भावनाभिषे नमः। ओम जगदेकहृदये नमः। ओम पीयूषकुम्भहस्ताय नमः। ओम पीताम्बरधारिणे नमः। ओम विष्णुवे ओम विद्युत्तापोषकाय नमः। ओम सर्व स्वामिने नमः। धूपमाघ्रापयामि। प्रत्यक्षदीपं दीपं కూడా చూపించండి। ओम भाग्यं त्रिवट्य संयुक्तं वक्रिणा योजितं मया गृहाणमङ्गलं दीपं त्रिलोक्यं दिविरावहम्। ओम श्री मार्कण्डेय पुत्र भद्रावती समेत भावनाभद्रावती समेत भावनाभिषे नमः। प्रत्यक्षदीपं दर्शयामि। धूपदीपानन्तरं मानसिकसङ्कल्पिता दीपं కళ్ళు తీసుకోండి అమ్మా, అరటి పళ్ళు తీసుకోండి। तांबूलं प्रतिगृह्यता। ओम श्री मार्कण्डेय पुत्र भद्रावती समेत भावनाभ्यस्वामिने नमः। तांबूलं समर्पयामि। तांबूलसिंहरानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। हरिः तांबूलं समर्पयामि। तांबूलचर्वरानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। हरिः ओम्। पूर्णं ददाति तदस्योसानीति एकदा ब्रह्म उपहरति एकदैव यजमानायुस्तेजोभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। कर्पूरमङ्गल नीराजनं समर्पयामि। कर्पूरमङ्गल नीराजनं समर्पयामि। नीराजनानन्तरं मुखे शुद्धाचमनीयं समर्पयामि। नमस्करोमि। అందరూ నమస్కారం చేస్తారు। సీటు అక్కడ పెట్టును అంతే జరగాలని చెప్పి ఏకం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవదక్షరం పరమం
ఈ మేళాను నిర్వహిస్తున్నాము. పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో మొదట ఒక చిన్న స్కూల్లో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి ఎదిగినది అంటే దాతల యొక్క ప్రోత్సాహము, కుల బాంధవుల ఆదరణ మరియు మా కార్యవర్గం యొక్క సహకారము, వీటన్నిటి యొక్క ఫలితమే ఈ దసరా మేళ యొక్క రూపకల్పన. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే పద్మశాలి మన మ్యారేజ్ బ్యూరో వివాహ పరిచయ వేదికతో పాటు పిల్లలకు స్త్రీలకు ఆటల పోటీలు మరియు బతుకమ్మ పాటలు, దాండియా, రాజకీయ నాయకుల ప్రముఖ నాయకుల సంక్షిప్త సందేశాలు ఇవన్నీ ఉంటాయండి. అదేవిధంగా ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న లక్కీ డ్రా నిర్వహిస్తున్నాం. ఆ లక్కీ డ్రాలో ఎవరికైనా ప్రథమ బహుమతి వస్తే వారికి ఒక స్కూటరు, రెండవ బహుమతి ఫ్రిడ్జు, మూడవది వెట్ గ్రైండరు, నాలుగవది డ్రై గ్రైండరు, అదేవిధంగా ఇంకా రైస్ మిక్సర్, ఇలాంటి 5-6 ప్రైజులు ఉన్నాయండి. అందరూ దాంట్లో పాల్గొని మీ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవచ్చు. ఎందుకు అంటే మీకందరికీ నిరాశ కలిగించే విధంగా ఉండకూడదండి. ఇటువంటి కార్యక్రమాలు మేము దీంట్లో ఇచ్చినాం. దయచేసి సహకరించాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే దాదాపు 5 గంటల వరకు బాగా జరుగుతాయండి. భోజనం తర్వాత దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయే వరకు ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ముందుగా మన పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ అధ్యక్షులు శ్రీ పురుగమూరు రాములు నేత గారు వారు తొలి పలుకులు లేదా స్వాగత ఉపన్యాసం సంక్షిప్తంగా ఇస్తారండి. 16వ పద్మశాలి దసరా మేళా గత 16 సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్లో వ్యవస్థాపక అధ్యక్షులు మన కట్టం నరసింహ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక 5-6 మంది అనుకొని ఈ మేళాని ఇక్కడ పద్మశాలి అత్యధిక సంఘంలో ఉన్నటువంటి ప్రాంతంగా మనం గుర్తింపున్నటువంటి సందర్భాల్లో ఒక ఆలోచన చేసి ఈ మేళాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అప్పుడు ఎల్బీ నగర్లోని గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది 2002లో. ఇవాళ 2018. అప్పటి నుంచి కూడా కంటిన్యూ కూడా ఈ మేళాన్ని చేసుకుంటూ వస్తున్నాము. దీనికి మరి మన కుల బాంధవులు సహాయ సహకారాలతో పాటు మరి అత్యధికంగా మన పండగ మన దసరాలో అలయబలే కార్యక్రమం ఒక బీసీలలో ఒక కుర్మ వాళ్ళు గొల్ల వాళ్ళు చేసేది ఉండేది కనిపించేది. అదే రకంగా మన పద్మశాలిని కూడా ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ సెటిల్ అయినటువంటి అందరికి కూడా ఒక అలయబలలా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఇక్కడ రావడము కానీ ఒక కుటుంబ సమేతంగా వచ్చేసి ఒక పిక్నిక్ లాగా ఇక్కడ అందరూ కూడా కులబాంధవులు ఇంతమంది కలుస్తామని చెప్పి ఒక సంతోషంతో అందరూ రావడం కూడా జరుగుతుంది. కార్యక్రమం విజయవంతం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ ప్రోత్సాహము, మీ సహాయ సహకారాలు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి మేము ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఇక ముందు కూడా మీరు అందరూ కూడా ఇదే రకంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల బాంధవులు, మహిళా సోదరులు, సోదరిమణులు మరి వివిధ పార్టీలకు సంబంధించిన మన పద్మశాలి నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొంచెం టైం తీసుకుని అందరూ వస్తారు. అందరు ప్రసంగాలు ఉంటాయి, మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అదే రకంగా ఇప్పుడు ఈసారి కొత్తగా ఒక లక్కీ డ్రా పెట్టడం జరిగింది. దానిలో కూడా అందరూ 200 రూపాయలు టికెట్ ఇచ్చి తీసుకొని పార్టిసిపేట్ చేసినట్టయితే అది దాంట్లో ఏమొచ్చినా కూడా సంఘానికే మిగిలిన బడ్జెట్ అవుతుందో సంఘానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈసారి ఫస్ట్ టైం ఒకటి ఆ కార్యక్రమం అది ఒక కొత్త ప్రయోగం చేయాలని చెప్పి ఆలోచనతో గిఫ్ట్ అది లక్కీ డ్రా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రథమ బహుమతి స్కూటర్ మన యాక్టివా ప్రెషర్, రెండవ బహుమతి ఫ్రిడ్జు, మూడవది వెబ్ గ్రైండరు, తర్వాత ఒకటి మన స్టవ్ కరెంట్ స్టవ్. అది ఇది 4-5 ప్రైజులు పెట్టడం జరిగింది.
కాబట్టి మీరు అందరూ కూడా ఆ టికెట్ కొన్నట్టయితే ఎవరు అదృష్టం ఎట్లుందో తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. అదే మరి కుల బంధువులందరూ కూడా మీరెంతో నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చారు. మేము ఖచ్చితంగా దీన్ని నిర్వర్తిస్తున్నాం, చేసుకుంటూ వస్తున్నాం, చేస్తూనే ఉంటాం. మీ అందరూ సహకారం ఉండేది కాబట్టి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మరి ఇక్కడికి అందరూ కూడా వచ్చిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ, జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ. మన 16వ పద్మశాలి దసరా మేళా చైర్మన్ మరియు మా సంఘం యొక్క గౌరవాధ్యక్షులు, సంఘానికి మూల పురుషుడు చెప్పొచ్చు, మూల స్తంభం లాంటి మనిషి శ్రీ పున్న గణేష్ నేత గారు వారి యొక్క స్వాగతోపన్యాసాన్ని సంక్షిప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కుల బాంధవులు, మహిళా సోదరి సోదరులకు మేళా కమిటీ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 16వ పద్మశాలి దసరా మేళా ప్రతి సంవత్సరం దసరా తర్వాత మొదటి సండేగా నిర్ణయిస్తాము. కానీ 2 రోజులే గ్యాప్ రావడం వల్ల పెద్ద పండుగకు వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన పద్మశాలీలు మరి వారి ఊర్లకు వచ్చి పోయి పండుగ చేసుకుంటారు. కాబట్టి 2వ ఆదివారం నిర్వహిస్తున్నాము. ఈ మేళా ఉద్దేశం పద్మశాలీలు వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి కొరకైనా ఉద్యోగాల రీత్యా మరి స్థిరపడిన పద్మశాలీలందరూ మరి ఇంతమంది ఉన్నాము, సంఘటితంగా ఉన్నాము, సంఘటిత శక్తి మాది ఉన్నది, మేము శాసించే శక్తి ఉన్నదనే ఉద్దేశం ప్రజలకు వెళ్ళిపోవాలని రాజకీయ నాయకులకు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కానీ, మరి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పద్మశాలీలు అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని పోవాలని తలంపుతో ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మేళాలో రాజకీయ నాయకులు మన పద్మశాలిల ఉండే వివిధ రాజకీయ పార్టీలో ఉండే పద్మశాలి నాయకులు ముఖ్య అతిథులుగా పిలిచాము. వారి సందేశాలు ఉంటాయి. ఇప్పుడు మరి పూజా కార్యక్రమంతో మొదలై ప్రారంభించడం, తర్వాత మన పద్మశాలిలకు కూడా ఈ పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్లో మరి సభ్యత్వ రుసుము తీసుకుంటే మరి సంఘానికి నిధి ఏర్పాటు అవుతుందనే ఉద్దేశం మీద మరి నిధి ఏర్పాటు చేయడం ఉద్దేశంతోనే ఆ గేటు లోపల ఫస్ట్ కౌంటర్లో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని 200 సభ్యత్వ రుసుము తీసుకుంటే వారికి లక్కీ డ్రా ద్వారా ఒకటి హోండా యాక్టివా, ఒకటి ఫ్రిడ్జ్, ఒక 5 రకాల గిఫ్టులు కూడా మనకు వచ్చే ప్రముఖులతోటి మరి ఇప్పించడం జరుగుతున్నది. దయచేసి మరి పద్మశాలీలందరూ వచ్చిన వాళ్ళందరూ భోజన కార్యక్రమాల తర్వాత మరి రాజకీయ ప్రముఖుల ఉపన్యాసాల తర్వాత లక్కీ డ్రాలు ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు ఓపికతో ఉండి ఈ పద్మశాలి దసరా మేళాని విజయవంతం చేస్తారని ఆశిస్తూ జై పద్మశాలి, జై జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇప్పుడు మా సభ్యుల్లో మా ఆత్మీయంగా ఉండి మాకు ఎల్లప్పుడూ సహకరిస్తున్నటువంటి మా సంఘ సభ్యులు, ముఖ్యంగా పెద్దలు శ్రీ కోమటి సత్యనారాయణ నేత గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ కోమటి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఆప్తులు, మా యొక్క సంఘానికి మంచి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి పెద్దలు
శ్రీ సామల శంకర్రావు గారు వేదికపైకి రావాలి. సమాజంలో జరిగితే అన్ని మన సమాజంలో పరిస్థితులు చేసినటువంటి నాయకుడు శ్రీ చిక్కా నరసింహ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సీనియర్ నాయకులు వేదికకు రావాల్సింది కోరుతున్నాం. స్పెషల్గా ఈనాటి కార్యక్రమానికి సాధారణంగా ప్రతి ఒక్కరి కుల బాంధవులకు అందరికీ సాధారణంగా స్వాగతం. చక్కటి అందమైన వేదిక ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వనం ఝాన్సీ రాణి పేరు తెలియని వాళ్ళు లేరు. ఝాన్సీ రాణి గారికి, అదేవిధంగా వారి యొక్క భర్త గుర్రం చంద్రమౌళి నేత గారు, వారు కూడా మా సంఘానికి అనేక విధాలుగా సహకారం అందిస్తున్నారు. ఈ మధ్యన వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. గుర్రం చంద్రమౌళి నేత గారు, అలాగే ఝాన్సీ గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా రావాలండి. ఓకే సార్, ఒక మాటలాగా మనం చక్కటి కార్యక్రమం పనిచేసాం కాబట్టి మరి బోరు కొట్టకుండా కళాకారుల్ని ఆహ్వానించి మీరు ఉన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలుసుకుంటూ శాస్త్రి గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ క్రియేట్ చేస్తున్నారు. నిజంగా ఇవాటి రోజు మరి అందరికీ ఇచ్చిన రోజు, ఆనందకరమైన రోజు, అదే భలే మంచి రోజు. మాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి చెప్పండి. థ్యాంక్ యూ. అదేవిధంగా మన పద్మశాలిలో విద్యారంగంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా వైద్య రంగంలో కూడా అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి నాయకులు కూడా ఉన్నారు. మనం గర్వించాలి. పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు 16 మేళ ఇంత పెద్ద ఎత్తున గ్రాండ్గా జరుపుకోవడానికి మరి యొక్క చాలామంది కుటుంబ సభ్యుల మరియు దాతల ప్రతి ఒక్కరి కుల సంఘాల అభ్యర్థులవి మరియు కుల నాయకులవి కులస్తులందరికీ కూడా సహకారం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈనాటి వేళ కార్యక్రమంలో మరి దసరా తర్వాత వచ్చే ఆదివారం అంటే ఈ యొక్క ఆదివారాన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఇప్పుడు రాజకీయ వేడి చలనం ఉన్నటువంటి సమయం ఇది. మరి అలాంటి సమయంలో మరి ఒక మన పద్మశాలి కులస్తులను సంఘటితం చేసి ఏకతాటిపై ఉన్న మన ఒక సిగ్నల్ని, ఒక సంఖ్యని చూపించాల్సిన అవసరం ఉన్న సమయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నాయకులు, రాజకీయ నాయకులలో పార్టీ అధ్యక్షులు కానీ పార్టీలు కానీ మరి మన సైడు ఏంటి అన్యాయం చేసినామనా లేకపోతే తక్కువ చూసినామనే ఫీలింగ్ వచ్చే పరిస్థితిలో ఈ యొక్క సంఖ్య ఉండాలని నేను మొదటి నుంచి చెప్తున్న వాడిని. అదేవిధంగా మరి ఈ యొక్క మేళా యొక్క ప్రత్యేకతను సాయంత్రం వరకు వారి యొక్క ఇన్ఫర్మేషన్ వారి యొక్క ఆఫీసులకు పోవాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా ఇంటెలిజెన్స్ వారు కూడా
మరి విచారణ చేయడం కూడా మొదలుపెట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి మన యొక్క సంఖ్యాబలం కూడా ఇంకా 1-2 అవర్స్లో మరి హాల్ ఫుల్ అవ్వడము మరి అది ప్రతిసారి చూస్తున్న సందర్భమే. మరి అదే కాకుండా ఈ యొక్క రోజు మరి మనం ఒక మేళా కార్యక్రమంలో భాగంగా మరి మ్యాట్రిమోనీస్ మ్యారేజ్ బ్యూరోస్, అదే కాకుండా హెల్త్ క్యాంప్స్, రకరకాల ఇంకొంచేపైతే ఆటల పోటీలు, కోలాటం ఆటలు, బతుకమ్మ ఆటలు, రకరకాల కార్యక్రమాలతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇదే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా ముందుండాలని, ఈ మేళాలు ముందు కూడా మీ యొక్క సహకారం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు విచ్చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ డాక్టర్ గుర్రం నరసింహారావు గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్, మేము ఎప్పుడు ప్రాధాన్యతనిస్తాం. ఈ సందర్భంగా మా దాతలను కానీ మన పెద్దలను కానీ సన్మానించుకోవాల్సిన అవసరం ఉన్నది. గత మేళాలో మేము తర్వాత సన్మానం చేద్దామనే ఉద్దేశంతో ఉంటే ఆ సమయానికి పరిస్థితులన్నీ కూడా అందరు వెళ్ళిపోవడము అంత అస్తవ్యస్తంగా ఉండేది. ఈరోజు అలా కాకుండా వారి సందేశం వెంటనే సన్మానించదలుచుకున్నాం. ఇప్పుడు నరసింహారావు గారిని మన సంఘం అధ్యక్షులు శ్రీ పుల్గం రావు నేత గారు, మేళా అధ్యక్షులు కున్న గణేష్ నేత గారు, ట్రెజరర్ జిల్లా సూర్యకాంతం గారు, చేరిపల్లి వర్ణనీల మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మనందరం వారికి కరపాలతో చప్పటితో మరి గుర్రం నరసింహారావు గారు నాగూరులో ఎస్ఎల్ఎన్ నర్సింగ్ హోమ్ గత 30 సంవత్సరాల నుంచి ఉంది. కానీ మనకు 2002 నుంచి స్టిల్ డేట్ ఇప్పటి వరకు ఆయన సహాయ సహకారాలు ఇప్పటివరకు కంటిన్యూగా ఆయన అటెండెన్స్ కూడా ఉన్నందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నది మేళా కమిటీ. కుల బాంధవులందరికీ కూడా అనౌన్స్ చేశారు. దాండియా, కోలాటం, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా బహుమతి తెప్పిస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారు పద్మశాలి వంశం గురించి ఒక 2 నిమిషాలు వంశ చరిత్ర వివరిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండి వినవలసిందిగా కోరుతున్నాం. సుబ్బయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. విచ్చేసినటువంటి పద్మోద్భవులు మీదకి తోలుకు రావాల్సిందిగా కోమటి సత్యనారాయణ చూడండి. ఓకే, అని మీరు టైప్ చేయగానే యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో నా పాటలు వస్తాయి. ప్రస్తుతం మాత్రం ఒక పద్యం నేను పాడటానికి ప్రయత్నం చేస్తా. మన కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జగన్నాథం, తలాడ్ రమేష్, గద్దె విజయ్, జగన్నాథం, మేళా వ్యవస్థాపకులు బండారి సుభాష్ నేత గారికి స్వాగతం, సుస్వాగతం. చిక్కా భారతమ్మ గారు, శ్రీనివాస్ గారు, మనకు పద్మశాలి సమాజంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. కర్ణాటక నాగేష్ గారు ఎక్కడున్నా వేదికపైకి రాగలరు. కిరణ్ ప్రవీణ్ గారు విలేకరి, రామన్ సత్యనారాయణ గారు ఎక్కడున్నా వేదికపైకి రాగలరు. పున్న రమణ విశ్వం గారు మా గౌరవ సలహాదారు, విలేకరి కిరణ్ దాస్ ప్రవీణ్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. పత్రికా విలేకరులకు దయచేసి వేదికకు లెఫ్ట్ సైడ్ లో వారికి సీట్లు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కర్నాటక శ్రీనివాస్ గారు, అలాగే పత్రికా విలేకరులందరూ వేదికకు ఎడమ సైడ్ వారికి సీట్లు కేటాయించడం జరుగుతుంది. దయచేసి వేదికకు లెఫ్ట్ సైడ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బొమ్మ అశోక్ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ గారు వేదిక పొందిన వారండి. వారిని సన్మానించడం మన కనీస ధర్మం. మల్లేష్ గారు, గణేష్ గారు, శ్రీనివాస్ గారు పత్రికా విలేకరులు వేదికకు లెఫ్ట్ సైడ్ చూడండి ఒక్కసారి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ముఖ్యంగా పిల్లల కోసం గేమ్ స్టార్ట్ అయ్యాయండి. ఆసక్తి ఉన్నటువంటి వారు రైట్ సైడ్ లో వెళ్ళాల్సింది కోరుతున్నాం. అలాగే సీట్స్ ఖాళీగా ఉన్నాయి. రైట్ సైడ్ వాళ్ళు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు, మన బంధువులు మిత్రులు మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, అందరూ కూడా కూర్చోవాలి. ధన్యవాదాలు. ఉచిత శిబిరంలో కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భగత్ సింగ్ నగర్ నుండి విచ్చేసిన మహిళా సోదరులకు, భగత్ సింగ్ నగర్ సోదరిమణులకు, అలాగే భగత్ సింగ్ నగర్ తరుణ్ నగర్ డివిజన్ పద్మశాలి సంఘం వారికి భారత వినోద్ గారిని సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి మేళా కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మన మహిళలు ఇప్పుడిప్పుడే మరి బతుకమ్మతో వచ్చారండి. వారి స్వాగతిస్తున్నాం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. చెప్పండి అందరూ కూడా సన్మాన కార్యక్రమంలో దయచేసి కొద్ది పండుగ వాతావరణంలో ఉంది ఇక్కడ ఇలాంటి కార్యక్రమం. భగత్ సింగ్ నగర్ వారి ఆధ్వర్యంలో మహిళలంతా బతుకమ్మను ముఖ్య అతిథులు స్టార్ట్ అయినామండి. గేమ్స్ స్టార్ట్ అయినాయి. స్త్రీలకు పిల్లలకు గేమ్స్ స్టార్ట్ అయినాయి. దయచేసి ఆసక్తి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ సుభాష్ గారికి స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ గారు, జల్ల సూర్యకాంతం గారు, జల్ల జగన్నాథం గారు, కొత్త జగన్ నేత గారు, కల్లాటి రమేష్ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు వనలీల కుమార్ శ్రీనివాస్. గేమ్స్ ఉన్నాయండి. అందరూ చక్కగా పిల్లలందరూ రైట్ సైడ్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పాల్గొన కోరుకుంటున్న పిల్లలందరినీ పార్టిసిపేట్ చేయండి. పిల్లలందరూ వెళ్ళి తప్పకుండా అండి. అందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. దాతలు ఎవరైనా ఉంటే వేదిక వద్దకు వస్తే మేము సన్మానం చేయగలమండి. గొడ్డపల్లి లక్ష్మయ్య గారు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. గొడ్డపల్లి లక్ష్మయ్య గారు, డాక్టర్ సుభాష్ నేత గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోమ రమేష్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతూ స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. పద్మశాలి సంఘం సపనతోని సోమ రమేష్ ఎక్కడున్నా సార్ ఇక్కడ ఉన్నట్టు అందరూ అన్ని కార్యక్రమాలను ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చిరువేరు లక్ష్మణ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి కూడా అలాగే దాతలు ఎవరైనా సరే వేదికకు మాకు కనిపిస్తే బాగుంటుందండి. ఈ మహాజనారణ్యంలో ఈ సౌజన్యంతో మనకు చక్కగా సహకరిస్తున్నారు. ఓకే, ధన్యవాదాలండి. ఇలాంటి రోజు మళ్ళీ రావాలని ఆశిస్తున్నాం. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ శాస్త్రి గారు, అలాగే సౌమ్య గారు.